హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అతిరేటు రుచులు. ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయలతోటి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. నేను నా స్టైల్లో ఈ చింతకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా రెసిపీలోకి వెళ్దాము. ముందుగా కుక్కర్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి 1 కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. చెప్పాలంటే ఈ చిన్న టీ గ్లాస్ వరకు ఉంటుందండి కందిపప్పు. ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 2 సార్లు కందిపప్పుని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే ఈ చింతకాయ పప్పుకి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకోవాలండి. నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి దాకా కట్ చేసి వేసాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేపించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి పులుపుకు తగ్గట్టుగా చింతకాయలను ఇలా తుంపి వేసుకోండి. నేను ఇక్కడ లేతవే తీసుకున్నాను. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు చింతకాయలను ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. చింతకాయలు తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతకాయలను పూర్తిగా చల్లార్చుకుందాము. ఇప్పుడు ఈ చింతకాయలు చల్లారిన తర్వాత చేతితోటి ఇలా చింతకాయల నుంచి గుజ్జును తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా పప్పు కుక్కర్లో వేసుకున్నారంటే ఆ పిప్పి అనేది తగులుతూ ఉంటుందండి. ఇలా తీసుకోవడం వల్ల పిప్పి తగలకుండా ఉంటుంది. ఈ విధంగా చింతకాయల నుండి గుజ్జు తీసుకున్న తర్వాత ఈ పిప్పినంతా పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి. కావాలంటే ఇంకొద్దిగా ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితోటి మరీ మెత్తగా కాకుండా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా పప్పుని మెత్తగా మెదిపేసుకొని అలాగే ఇందులోకి చింతపండు రసం కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇలా వేసుకొని చేతిని అడ్డు పెట్టుకొని వేసుకోండి. ఇంకా ఏదైనా పిప్పి ఉంటే ఇలా చేతిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చింతరసం కూడా వేసేసుకొని మరొక్కసారి కలుపుకుందాం. ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరి మెత్తగా మెతుక్కోవద్దు. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా, ఆవాలు అలాగే 5-6 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని అలాగే 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని పోపుని ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పప్పులోకి వేసేసుకోవడమే. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకొని వెంటనే మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడ పోకుండా పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపును కూడా వేసేసుకొని మీరు కావాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటైనా ఉడికించుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చింతకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అతిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.